45 సినిమా రివ్యూ. యాక్టర్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి, కౌస్తుభమణి. దర్శకత్వం అర్జున్ ఢన్యా. ప్రముఖ సంగీత దర్శకుడికి ఇదే మొదటి సినిమా. వినయ్ ఒక సామాన్య యువకుడు. ఒక చిన్న యాక్సిడెంట్లో లోకల్ డాన్ రాయప్పకు చెందిన కుక్క మరణిస్తుంది. ఆ కుక్కను తన తల్లిలా భావించే రాయప్ప వినయ్పై పగపడతాడు. రాయప్ప నుంచి తన్ను తాను కాపాడుకోవడానికి వినయ్ సామాజిక కార్యకర్త అయిన శివన్నను ఆశ్రయిస్తాడు. వీరి ముగ్గురి మధ్య జరిగే సంఘర్షణ, దాని వెనుక ఉన్న తాత్విక కోణం, గరుడ పురాణం, చావు తరువాత జీవితం ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్. యాక్టింగ్. శివరాజ్ కుమార్ తన గంభీరమైన నటనతో ఆకట్టుకోగా, ఉపేంద్ర తన విలక్షణమైన మేనరిజమ్స్తో అలరించారు. రాజ్ బి శెట్టి పాత్ర సినిమాను ముందుకు నడిపిస్తుంది. టెక్నికల్ వాల్యూస్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ రిచ్గా ఉన్నాయి. సంగీతం. అర్జున్ ఢన్యా స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమాలో పాటలు లేకపోవడం కథకు ప్లస్ అయ్యింది. క్లైమాక్స్. ముగింపులో వచ్చే ఆధ్యాత్మిక అంశాలు మరియు ట్విస్ట్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. మైనస్ పాయింట్స్. నెమ్మదైన కథనం. సినిమా కథ ఆసక్తికరంగా ఉన్నా స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సీన్లు పదే పదే వచ్చినట్లు అనిపిస్తాయి. క్లిష్టమైన కథ. గరుడ పురాణం, ఫిలాసఫీ వంటి అంశాలు ఉండటం వల్ల సాధారణ ప్రేక్షకులకు కొన్ని చోట్ల సినిమా కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. తక్కువ యాక్షన్. ముగ్గురు భారీ స్టార్స్ ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో మాస్ యాక్షన్ సీక్వెన్స్లు తక్కువగా ఉన్నాయి. ఫైనల్గా, ఈ మూవీ ఒక విభిన్నమైన ప్రయత్నం. కేవలం మాస్ యాక్షన్ కోరుకునేవారికంటే కొత్త తరహా కథలు, ఆధ్యాత్మిక తాత్విక అంశాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ముగ్గురు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్పై చూడడం ఒక గొప్ప అనుభూతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.